నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. లాస్ట్ 2 వీడియోస్‌లో నేను ఒకటి కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడాను. ఇంకొకటి మనకి మానసికం గాని, లేకపోతే ఏదైనా రోగం గాని ఇలాంటివి వచ్చినప్పుడు ఏ మంత్రం చదివితే మనకు ఉపశమనం కలుగుతుంది, ఎలా పరమాత్ముడు రక్షిస్తాడు అని 2 వీడియోలు చేశాం. దానికి సంబంధించి కొన్ని మెసేజ్‌లు వచ్చినియి. సో, దానిలో ఒక 2 మెసేజ్‌లు, 3 మెసేజ్‌లు చూసి మీకు చూపిస్తాను. వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది చాలా పెద్దది. మీకు అర్థం కావాలది. అర్థం కా ఆ వీడియో సరిగ్గా చూడకపోతే మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు వినదలుచుకోలేదనుకోండి మీకు అర్థం కాదు. మీరు వినాలి అనుకుంటేనే అది అర్థమవుతుంది. ఇక కర్మ సిద్ధాంతం గురించి నమ్మలేని వాళ్ళకి అవసరమే లేదు ఆ వీడియో. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడే వాళ్ళ కోసమే ఆ వీడియో అది. సరే, అసలు ఫస్ట్ ఏమొచ్చినాయో చూద్దాం మనం. చూసి మాట్లాడుకుందాం. సో, ఈయన ప్రశాంత్ 7641, ఆయన పేరు మనకి తెలియదు, ఇంకా అంతకంటే వివరాలు లేవు కాబట్టి. సో ఆయన ఈ ఈ యొక్క కర్మ సిద్ధాంతం, లేకపోతే ఈ మందులు మాకులు తర్వాత వైద్యం ఎట్లా, పరమాత్మను ఎట్లా ప్రార్థించాలి, ఏదైనా జబ్బు వచ్చినప్పుడు నేను చెప్పిన దానికి ఈయన ఈ పద్ధతి కర్మ సిద్ధాంతానికి గొడ్డలి పెట్టు కాదా ప్రశ్న. ఒక జీవుడు తన గత జన్మల పాపపు కర్మల వలన ఈ జన్మలో గుండె మానసిక రుగ్మతల్ని అనుభవిస్తూ ఉంటే ఆ పాపం క్షయమవుతుంది. ఇలా ఈ మంత్రాలు జపిస్తే మహా అయితే ఈ బాధలు మరో జన్మకి వాయిదా వేసుకోవచ్చునేమో, కానీ వాని నుండి తప్పించుకోలేడు కదా. ఇది ప్రశ్న. మంచిగా అడిగాడు. కావున ఊరికే భయపడవద్దు. కష్టాలైనా సరే సహించడం నేర్చుకోవాలి. అప్పుడే మన పాపాలు క్షయమవుతాయి. నేను చెప్పినది అంత తేలిక కాదు ఆచరించటం, కానీ అది ఒకటే మార్గం అని ఆయన అభిప్రాయం. కాబట్టి కర్మ ఫలితాన్ని సహించి అనుభవిస్తారా, లేక మరో జన్మకి వాయిదా వేసుకుంటారా అనేది మన నిర్ణయం. కానీ కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే, తప్పించుకునే మార్గం లేదు. షబాష్, బాగా చెప్పావు నాయన. అయితే విశేషం ఏంటంటే ఇలా చెప్పనూ కూడదు. ఎందుకంటే ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి. అవి ఏంటో వివరంగా చెప్తాను. ఇప్పుడు మనము కర్మ ఫలితాన్ని అనుభవించాలి, అందులో డౌట్ లేదు, సమస్య లేదు. కాబట్టి పరమాత్ముడు వేదంలో మీరు పూర్వజన్మలో కర్మ చేసి, ఈ జన్మలో కర్మ చేసి, వచ్చే జన్మలో కర్మ చేసి, ఏంటో మొత్తానికైతే ఈ బంధం అట్లా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అనుభవించక తప్పదు. ఎస్, కరెక్ట్. పరమాత్ముడికి ఉన్నంత జ్ఞానం మనకు ఉండదు కదా. కాబట్టి పరమాత్ముడు హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే ఉద్దేశం ఏంటంటే ఈ సృష్టికర్తకి తెలియందంటూ ఉండదు కదా. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగేవన్నీ ఆయనకి తెలుసు. సో ఆయన ఓమ్నీషియంట్ అంట. కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్. సో ఆయనకున్న జ్ఞానంలో మనకి ఎంత ఉంటుందో మనకి తెలియదు. కానీ వీరిప్పుడు మీరు రాశారు కదండి, రాసినప్పుడు కొద్దిగా ఆలోచించుంటే మీరు ఆ మెసేజ్ పెట్టకపోయి ఉండొచ్చు ప్రశాంత్ గారు. ఆలోచన ఏంటంటే ఇప్పుడు కర్మ అనుభవించాల్సిందే అన్నప్పుడు ఆ కర్మని నివారణ చేసుకో అని చెప్పి వేదంలో ఇవ్వడు కదా పరమాత్ముడు. దాన్ని ఎలా నువ్వు ఉపశమించాలో తెలుసుకో అని చెప్పడు కదా. ఉదాహరణకి వైద్యుడి గురించి వేదమంతా చెప్పాడు. వేదంలో చాలా చెప్పాడు. ఔషధాల గురించి చెప్పాడు. చూద్దాం ఒకసారి. అది చూస్తే మనకి ఇంకో క్లారిటీ వస్తుంది. సో ఇది మనకి ఋగ్వేదము 10:63-12లో ఒక మంత్రం ఉంది. ఇది ఓం అపామి వామప విశ్వామనాహుతిమపారాతిం దుర్విధత్రా మగాయత ఆరే దేవా ద్వేషో అస్మజ్జుయోతనోరుణ శర్మ యచ్చతా స్వస్తయే. ఇది ఋగ్వేద మంత్రం 10:63-12 బాగుంది. ఇందులో అపామీవామప, ఇక్కడ అపామి, అపా అమీవా అని విడదీసుకుంటాం. అంటే ఏంటంటే క్రిములను తొలగించు అని చెప్పి పరమాత్ముడు చెప్తున్నాడు. ఒకవేళ క్రిములు వచ్చి బాధ పెడుతుంటే పరమాత్ముడు ఎందుకు తొలగించుకోమని చెప్తాడు? మనం కాస్త వివేచించాలి. పరమాత్ముడు ఇచ్చాడు అంటే మనము చెయ్యాలి అని చెప్పడం అనమాట. సో కర్మ సిద్ధాంతం మరి ఆయన ప్రతిపాదించిందే, ఆయన ఇచ్చిందే కదా మరి. సో అది ఇలా చెప్పడు కదా. చెప్పినప్పుడు ఇది ఇలా చెయ్యకపోతే తప్పు అవుతుంది కూడా.
పరమాత్ముడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్టు అవుతుంది కూడా, కాబట్టి తప్పదు. అలానే ఇక్కడ ఇంకొక యజుర్వేద మంత్రం ఇది, బిషజహ అంటే వైద్యుడు, వైద్యుడు గురించి చెప్తున్నాడు, చెప్తూ ఓషధే ఇక్కడ వచ్చింది. సో ఇలా ఓషధి ప్లస్ వైద్యుడు, ఇలా ఎన్నో మంత్రాలు ఉన్నాయి మనకి, రుద్రమంతా అదే వస్తుంది కూడాను. సో ఇప్పుడు పరమాత్ముడికి ఉన్న జ్ఞానం మనకి లేనప్పుడు మనం ఎట్లా పడితే అట్లా ఆలోచించకూడదు, రాయకూడదు. సో నాస్తిక వాదంలో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ పాపం చేస్తారు, కానీ మనం అది చేయకూడదు. కర్మ ఫలితాన్ని అనుభవించు, దాన్ని బాధ ఉంటే బాధపడు అని చెప్పకూడదు. మెడిసిన్స్ వాడమని చెప్పి వైద్యుడిని ఎలా చేయాలో, వైద్యుడు ఎలా దాన్ని నిర్ణయించాలో అన్ని వేద మంత్రాలు ఉన్నాయి దానికి. హృదయానికి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, అలానే కంటికి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, చెవులకు ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, అన్ని వైద్యం అంతా కూడా అక్కడ ఉంది మనకి. సో అట్లనే వైద్యుడు ఏం చేయాలి, మందులు ఏం చేస్తాయి, ఏ మందు వాడచ్చు, ఎలా మందును సంపాదించాలి, అన్నీ అవి అందులో చక్కగా ఇమిడ్చి వేదం ఇచ్చాడు మనకు పరమాత్ముడు. సో ఆ రహస్యాన్ని మనం ఛేదించుకోవచ్చు, ఛేదించుకొని మనం కనిపెట్టాలి. ఆయన చెప్పాడు కాబట్టి మనం చెయ్యాలి కూడా, అది ఆజ్ఞ. కాబట్టి అనుభవించు, నీ కర్మది అనుభవించు, తప్పది. అలా ఎప్పుడునూ అనకూడదు. కర్మ అనుభవిస్తూనే పరమాత్మునిచ్చిన ఆజ్ఞల్ని మనము పాటిస్తూ ఉండాలి. ఆయన చెప్పాడు, ఖచ్చితంగా నువ్వు క్రిములను తొలగించు, ఓ వైద్యుడా నువ్వు ఇది చెయ్యి అని చెప్తున్నాడు. అలానే వైద్యుడు తనకు తనుగా మాట్లాడటం కూడా అందులో ఇస్తాడనమాట. సో పరమాత్ముడే అందరికి మించిన వైద్యుడు. సో అలా మనకి వేదమంతా అనేక మంత్రాలు ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతంతో పాటు ఇది పాటిస్తూ మీరు అర్థం చేసుకుంటే కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది. అలా అర్థం చేసుకోకుండా పరమాత్ముడు ఏమిచ్చాడో తెలియకుండా మీ కర్మది మీరు అనుభవించండి అని చెప్పడం చాలా తప్పది. ఒకవేళ ఒక అతనికి కళ్ళు లేవు, పుట్టిగుడ్డి పుట్టాడు, సో అతనికి కళ్ళు తెప్పించే మార్గం మనం ఆలోచించాలి. ఎస్, వీ హ్యావ్ టు డూ ఇట్. అది పరమాత్ముడు వేదంలో చక్కగా ఇచ్చాడు. కర్మ ప్రకారం అతనికి వచ్చింది, కానీ మీరు మటుకు కనిపెట్టి చేయండి. నివారణ కూడా చెప్తున్నాడు ఆయన, నివారించండి అని చెప్తున్నాడు. రోగాల్ని నివారించండి ఖచ్చితంగా చెప్తున్నాడు. అలాంటప్పుడు మనం చేయకుండా ఎట్లుంటాము, చేసి తీరాలి అది. కాబట్టి కర్మను అనుభవిస్తూనే పరమాత్మునిచ్చిన ఆజ్ఞ ప్రకారము వైద్యం చేయాలి, వైద్యుని పిలుచుకురావాలి. అలానే మనం చేయవలసిన పరమాత్మునిచ్చిన మంత్రాలను మనం మననం చేయాలి. చేస్తూ వైద్యం చేయించుకుంటూ మనం మందులు తీసుకుంటూ మనం ప్రొసీడ్ అవ్వాలి. అది వేదంలో చెప్పబడింది. అంతేకాని కర్మ ఉంది అనుభవించు కాదు. మీకు వస్తుందా రాదా, అది ఆ వేదం అంతా అయితే మీకు అర్థమవుతుంది. కర్మ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. కర్మ పనితనం గురించి అసలు విపరీతంగా వేదంలో ఉంది. సో అది తెలుసుకోండి. అంతేకాని కర్మను పూర్వజన్మలో పాపం చేశావు అందుకే ఇట్లా, దానికి జస్ట్ ఆల్టర్నేటివ్ ఒక్కొక్క మాట ఆలోచించండి. ఎస్, పాపం చేశాడు, రోగం వచ్చిందనుకో, కానీ వైద్యుడి ద్వారా రోగం నివర్తిస్తుందని కూడా కర్మ ఉండొచ్చు, అక్కడితో కర్మ అయిపోవచ్చు. మనకు తెలియదు కదా, అందుకనే పరమాత్ముడు చెప్తున్నాడు. సో ఇవన్నీ మీకు తెలియవు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మీకు తెలియవు, కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పినప్పుడు మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. ఎస్, ఎంత ప్రయత్నం చేయాలంటే గట్టి ప్రయత్నం చేయాలి, చేసి సంపాదించాలి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో. అదండి ప్రశాంత్ గారు మీరు రాసిన మెసేజ్కి. ఆ మెసేజ్ మిగతా వాళ్ళు చదివితే పొరపాటున అర్థం చేసుకుంటారని దీనికి సమాధానం ఇవ్వచ్చు వచ్చింది. అలానే ఇంకొక మెసేజ్ కూడా చూద్దాం మనం. చూడండి ఇక్కడ మీరు ఏమని చెప్తున్నారు, ఆయన ప్రశ్నకు సరిగ్గా జవాబు ఇవ్వలేదు, ఫస్టే చెప్పేశారు, కొట్టిపారేశారు నన్ను. వెరీ గుడ్, షాబాష్, థ్యాంక్ యూ. కొందరు ఉన్నత కులంలో పుట్టి కూడా, అంటే క్రితం జన్మలో మంచి పనులు చేసి ఎందుకు దుఃఖాలు అనుభవిస్తున్నారు. బాగుందండి, అంటే ఇప్పుడు మీరు అనేది వెరీ గుడ్. అంతఃకృత జన్మ మంచి పనులు చేసి అన్నారు కదా, ఎలా తెలుసు మీకు, ఇది ప్రశ్న అనమాట. సో కొందరు ఉన్నత కులంలో పుట్టి కూడా ఎందుకు దుఃఖం అనుభవిస్తున్నారు, ఫస్ట్ క్వశ్చన్. రెండోది, కొందరు హీనమని చెప్పబడే కులంలో పుట్టి కూడా సుఖపడతారు ఎందుకు, ఇదే ఆయన ప్రశ్న వివరించగలరు. సో ఇది ఇప్పుడు మీరు అడుగుతున్నారు. సో మీ లెక్క ప్రకారం ఇప్పుడు ఉన్నత కులంలో, సారీ, మీరు ఇప్పుడు ఉన్నత కులంలో పుట్టి వాళ్ళు దుఃఖాలు పాలవుతున్నారు, పూర్వజంలో మంచి పనులు చేస్తేనే కదా ఉన్నత కుటుంబంలో పుట్టేది అని ఆయన ఉద్దేశం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పూర్వజన్మలో వాళ్ళకి ఏం చేశారని మనకు అసలు తెలియదు. ఉన్నత జన్మ, ఇప్పుడు మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు, వెరీ గుడ్. రాముడు ఎక్కడ పుట్టాడండి, రాముడు పుట్టింది ఏ వంశంలో పుట్టాడు, ఆయన తండ్రి ఎవరు, దశరథ మహారాజు. అయోధ్య
సామ్రాజ్యానికి ఆయన కింగ్, రాజు, ఆయన కొడుకు ఈయన. కరెక్ట్గా రేపు పొద్దున తెల్లారుజామున ఆయనకి పట్టాభిషేకం ఉందనగా అడవికి వెళ్ళాడు. మరి ఇప్పుడు రాముడు ఏ కర్మలు చేశాడు? ఆయన ఒక చోట ఏడుస్తాడు, చెప్పాను కదా పూర్వం వీడియోలో. ఆయన ఒక చోట ఏడుస్తాడు. నా నేను రాజ్యం నుంచి బహిష్కృతునయ్యాను, ఇక్కడ నా భార్యను పోగొట్టుకున్నాను, నేను ఎన్ని పాపాలు చేసుంటానో పూర్వజన్మలో అన్నాడు. అలానే పుణ్యాలు కూడా చేసుంటాడు. పాపం పుణ్యం రెండూ చేయటం మూలంగా వాటి యొక్క బ్యాలెన్సింగ్ ఇక్కడ జరుగుతూ పోతుంది. సింపుల్ స్టోరీ. అలానే ఇంకోటి, ఇందాక ఆయన అడిగిన ప్రశ్న కూడా సమాధానం ఇందులోనే వస్తుంది రామాయణంలో. అదేంటంటే, ఒకవేళ వైద్యం తీసుకోకుండా మన కర్మ మనం అనుభవించాలి అనుకుంటే కనుక, అప్పుడు రాముడు లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వెళ్ళి సంజీవుని తీసుకురా అని చెప్పడు కదా. ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు లక్ష్మణుడు అని చెప్పేవాడు. సీతను ఎత్తుకుపోయింది, ఆమె కర్మ ఆమె అనుభవిస్తుందని చెప్పి ఊరుకునేవాడు కదా. అలానే ఆయన రాజ్యం పట్టాభిషేక్తుడు కాకుండా ఆపుతున్న కైకేకి, నీ కర్మ అది, నాకు నా తండ్రి చెప్పాడు వెళ్ళొద్దని చెప్తున్నాడు, నేను వెళ్ళను అని అంటే సరిపోయి. అని ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నేను డైరెక్ట్గా ఈయనకు రాముడికి చెప్పట్లేదు, కైకే చెప్పింది కాబట్టి. తండ్రి మాట అన్నాడు అన్నప్పుడు తండ్రి అక్కడే ఉన్నాడు, కైకి ఎదురుగుండానే ఉన్నాడు. సో నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాను. సో ఇదండి సంగతి. కాబట్టి కర్మ, మీకు పూర్వజన్మలో ఏ కర్మలు చేశారో మీకు తెలియదు. కృష్ణుడు పూర్వజన్మలో ఏ కర్మలు చేశాడో తెలియదు, జైల్లో పుట్టాడు. అవునా కదా. అలానే బుద్ధుడు మంచి రాజుకి ఆయన రాకుమారుడు. అలాంటిది ఆయన అడవులు పట్టిపోయాడు, సన్యాసి అయిపోయాడు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్రతీదీ మనం వివేచించాలి. సో ఇప్పుడు ఉన్నత కుటుంబంలో పుట్టి కూడా ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నారు అంటే, బుద్ధుడు అనుభవించినట్టు, రాముడు అనుభవించినట్టు, కృష్ణుడు అనుభవించినట్టు అందరూ అనుభవిస్తారు. అలానే ధర్మరాజు బ్రహ్మాండమైన కుటుంబంలో పెట్టాడు, రారాజు ఆయన. అలాంటిది ఆయనకి మరి దుర్గతి పట్టింది. అది ప్రత్యక్షంగా మనకి జూదం ఆడేయడం తెలుస్తోంది కాబట్టి తెలుస్తోంది. కానీ తమ్ముళ్ళు ఆడలేదు కదండి. మరి వాళ్ళకేం కర్మ పట్టింది? వాళ్ళు అడవి కిందకి వెళ్ళారు. ద్రౌపది ఆడలేదు కదండి. ద్రౌపదికి ఎందుకంటే ఆమెను అవమానించారు. అంటే ఆమె ఏదో సభలో ఏదో నవ్విందని చెప్పి దుర్యోధనుడు కక్ష పెట్టుకున్నందుకు అట్లా జరిగింది అనొచ్చు. అంటే కర్మకు ఫలితం వస్తోంది కదా. సో ఫలితం అనుభవించాలి. దాంతోపాటు అప్పుడు అనుభవించాడు కదా. ఇప్పుడు ద్రౌపది అనుభవించింది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత యుద్ధం ఎందుకు ప్రకటించి వాళ్ళని చంపారు? ఇది ప్రశ్న. సో ఆమె అనుభవాన్ని ఆమె అమ్మని తీసుకుంది. కానీ దుర్యోధనుడు అధర్మంగా చేశాడు కాబట్టి అధర్ముల్ని చంపాలి కాబట్టి చంపారు. సో ఇది మనం తెలుసుకోవాలి. సో కర్మ సిద్ధాంతాన్ని కాదు, ధర్మాలను కూడా అన్నీ తెలుసుకొని మనం ప్రవర్తించాలి. సో ఇప్పుడు మీ ప్రశ్నకి, ఉన్నత కుటుంబంలో పుట్టి కూడా ఎందుకు దుఃఖాలు అనుభవిస్తున్నారు అంటే, పూర్వజన్మలో పాపాలు చెయ్యందే రానే రాదది, సమస్య లేదది. సో అది ఫర్ షూర్. అలానే హీన కులంలో పుట్టి, కులానికి దీనికి సంబంధమే లేదు, హీన కులంలో పుట్టి వాళ్ళు ఎందుకు సుఖాలు అనుభవిస్తున్నారు? ఎస్, గుడ్. కొంతమంది ఎస్సీ ఎస్టీల్లో అక్కడ పుట్టారు పాపం, అది మీరు హీనకులం అనుకుంటున్నారు, కానీ కానే కాదు అది. సో అందులో పుట్టారు, పుట్టి వాళ్ళు బ్రహ్మాండంగా మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు కదా. అలానే బాబు జగజ్జీవన్ రామ్, ఆయన అట్లనే కాకుండా అంబేద్కర్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ పుణ్యం చేయకపోతే అది రాదు. అలానే వాళ్ళు ఏం చేశారనేది మనకు తెలియదు, పూర్వజన్మలో ఏం చేశారని తెలియదు. అంతేకాకుండా ఈ జన్మలో వాళ్ళు పుణ్యాలు చేశారు. వాళ్ళు బాబు జగజ్జీవన్ రామ్ ఆయన ఒక ఆయన, ప్లస్ ఈయన అంబేద్కరు చదివి అందరినీ బాగు చేద్దామనే ప్రయత్నం చేశారు వాళ్ళు. సో దేర్ ఫోర్ డెఫినెట్గా దే కెన్ డూ ఇట్, దే కెన్ గెట్ గుడ్ గుడ్ పొజిషన్స్. ఎస్. ఇప్పుడు అలాంటి మోడీ గారు కూడా ఆయన బీసీ కులంలో పుట్టాడు, అయినా సరే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అలానే ద్రౌపది ముర్ము గారు, ఆవిడ ప్రెసిడెంట్ అయ్యారు. సో వాళ్ళంతా కష్టపడ్డారు, కష్టపడి కర్మని సాధించుకున్నారు, సాధించుకొని పైకి వెళ్ళారు. ఉన్నత కులంలో పుట్టి కూడా నీచంగా కింద పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. ఉన్నత కులం అని మనకి ఊరికే పేరు అది, కానీ ప్రతి మనిషి తను చేసిన కర్మం ప్రకారమే ఉంటుంది తప్పితే ఇంకో రకంగా ఉండదు. మనకి ఇండియాలో చాలామంది పేదవాళ్ళకి తిండికి కూడా గతి లేక రోడ్ల మీద చెత్త కుండీలు తీసుకొని తింటూ ఉంటారు. కానీ అదే ఇండియాలో కొంతమంది ఇళ్లలో కుక్కలు బ్రహ్మాండంగా రాజభోగాలు అనుభవిస్తుంటాయి. మరి ఇది ఏమంటారు చెప్పండి? కుక్క జన్మ నీచ జన్మే, కానీ అది రాజభోగం అనిపిస్తుంది. సో పుణ్యము పాపము అన్ని కలగలుపుగా ఉన్నప్పుడు
వాటి వాటి ప్రకారం శిక్షల ప్రకారం శిక్షలు పడతాయి, మంచిగా జరుగుతుంది. ఇది పరమాత్ముడు అందరికీ న్యాయం చేస్తాడు, ఆయన నిష్పక్షపాతి. కాబట్టి ఎవరు ఏం చేస్తారో దానికి తప్పదు, ఫలితం మూల్యం చెల్లించవలసిందే. ఎస్. సో అలానే మనం కూడా, అలానే పరమాత్ముడు చెప్పాడు, బాబు ఈ మెడిసిన్స్ వాడు, ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళు, ఇలా చేసుకో, ఇలా చెయ్యి, దీనికి ఇది నివారణ అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. యజ్ఞం చేయి, దాని ద్వారా ఫలితాలను పొందని చెప్తున్నాడు. సో అది ఆయన చెప్పిన పద్ధతిని మనము అవలంబించాలి, అంతేకాని కర్మ కదా అనుభవించాలి అనకూడదు. సో ఇప్పుడు మీ రెండో ప్రశ్న, మీరు పేరు ఏదో నాకు తెలియదు, కానీ మీరు అన్నదానికి మీకు అర్థం కాలేదన్నారు. ఇదే విషయాన్ని అక్కడ కూడా చెప్పాను, కానీ మీకు అర్థం కాలేదు, ఎందుకంటే మీరు వీడియో పూర్తిగా వినరు. ఎలా పెట్టుకుంటారో విని ఆయన ఏదో చెప్తున్నాడు అనుకుంటారు. వినాలన్న ధ్యాసతో వినండి. ప్రతి విషయాన్ని, ప్రతి నిమిషము ఏం మాట్లాడుతున్నానో గుర్తు చేసుకోండి, ప్రయత్నం చేయండి. ఇంకోసారి వినండి, మీకు అర్థం కాకపోతే దాన్ని ఉంది అక్కడ. సో నేను ఒకటి విన్నా, 10 సార్లు వింటావు విషయాన్ని, ఏదైనా అర్థం కాకపోతే ఏం చేయాలి? సో అర్థం కానప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఉన్నత కుటుంబము ఆ కుటుంబం కాదండి. ఎవరు ఏ కర్మ చేస్తే దాని ఫలితం వాళ్ళు అనుభవించక తప్పదు. ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు, వాళ్ళు ఈ జన్మలో వచ్చి ఇది అనుభవిస్తున్నప్పుడు, వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్. సో వాళ్ళు దుర్మార్గులు కావచ్చు, రిచ్ అయిపోవచ్చు. వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, రిచ్ అయిపోవచ్చు. చెడ్డవాళ్ళు కావచ్చు, జైల్లో పడవచ్చు. మంచి వాళ్ళు కావచ్చు, పేదరికంలో ఉండొచ్చు. అది వాళ్ళు చేసే కర్మల్ని బట్టి. కాబట్టి ఇప్పటికైనా మనం కర్మలు చేస్తూ, మంచి కర్మలు చేస్తూ, మనం ఉన్నతి దిశగా వెళ్ళాలి. ఈ ప్రశ్నకు జవాబు వచ్చింది అనుకుంటాను. ఇప్పటికీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు వీడియో ఫార్మాట్లో పంపించండి, మళ్ళీ చెప్తాను. సో ఇంకొక మనము మెసేజ్ చూద్దాం. ఈ మెసేజ్ చూడండి, కర్మల గురించి చాలా వివరంగా చెప్పారు. కానీ ఈ రోజుల్లో మాలాంటి వాళ్లకు, అంటే 75 సంవత్సరాలు పైబడిన వారికి విహిత కర్మలను ఎలా ఆచరించాలి? బ్రాహ్మణులు అయినా, మేము బ్రాహ్మణులమే కానీ ఎలా ఆచరించాలి విహిత కర్మలు? నాకు 75 సంవత్సరాలు వచ్చేసినాయి ఆయన అని వీరు వాపోతున్నారు. వీరి పేరు బి సత్యనారాయణ భాగవతుల, అది పేరు. సో చక్కగా ఉంది పేరు. సో సత్యనారాయణ గారు చాలా సింపుల్ అండి. ఒక్క నిమిషం టైం ఉన్న జీవితంలో వివిధ కర్మలు ఆచరించవచ్చు. మొట్టమొదటి విహిత కర్మ పరమాత్ముడి యొక్క గుణగానం చేయటం. అంటే ఆయన వేదంలో ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు, అది గుణగానం చేయటం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం, చేసి ఓహో పరమాత్ముడు ఇంత అని అనుకోవడం చూసారు, అది విహిత కర్మ. అలానే దాంతోపాటు మీకు ఇంకా జీవితం ఉంది. ఆ జీవితంలో మీరేం చేస్తారంటే ఉదయమే లేచి సంధ్యావందనం చేసుకోండి చక్కగా. ఏం కాదు, 75 సంవత్సరాలు ఎన్ని దుష్ట పనులు చేసినా ఇప్పటి నుంచి మొదలు పెట్టారనుకోండి, ఆ దుష్టకర్మలకు ఫలితం ఎలానే వస్తుంది, కానీ మంచి కర్మలు కూడా వస్తుంది కదా. ఎస్. రాముడు ఎన్ని పాపాలు చేశాడు, అందుకనే పాపం ఆయన ఇలా అడవిలో పడ్డాడు అన్నప్పుడు, కానీ ఆయన చక్రవర్తి అయ్యాడు ఎందుకంటే మంచి పనులు చేశాడు, క్షత్రుడిగా చేయాల్సిన పనులని చేశాడు. అలానే కృష్ణుడు జైల్లో పుట్టాడు, ఇక్కడ గోకులంలో పెరిగాడు, అయినా సరే వచ్చి దుష్టత్వాన్ని నివారించాడు. సో మనం కూడా అంతే. అలానే పాండవులు ఎక్కడ జన్మించారు? అడవిలో జన్మించారు. కానీ వాళ్ళ యొక్క వంశపారంపర్యంగా వస్తున్న దానికి వెళ్ళారు, వాళ్ళు విద్య నేర్చుకున్నారు, అన్నీ చక్కగా చేశారు. కానీ ధర్మరాజు పురిలో ఉన్న ఆ చెడు, ఒక్క చెడు ఏది, జూదం ఆడదామనే ఒక్క కోరిక ఆయనకు ఉంది. సో ఆ కోరిక వాళ్ళు పిలిచినప్పుడు కాదనకుండా వెళ్ళాడు, ఆయన వీక్నెస్ తెలిసి కొట్టారు దెబ్బ. సో అది విశేషం అన్నమాట. తర్వాత కృష్ణుడు జూదాన్ని నిషేధించాడు, జూదం ఆడకూడదు అని చెప్పి నిషేధించాడు, ఎందుకంటే వేదం ప్రకారం అది ఆయన చెప్పింది. సో ఇలా మనకు అర్థం చేసుకోవచ్చు. 75 నా దగ్గర ఇప్పుడు నా స్టూడెంట్స్ కొంతమంది 80 దగ్గర ఉన్నారు, 80 సంవత్సరాల దగ్గర ఉన్నారు, అయినా సరే నిష్ఠగా చదువుకుంటున్నారు. ఇది పుణ్యం అంటే. మీ చేసే పుణ్యం ఎక్కడికి పోదు, మీతో పాటు వచ్చేస్తుంది హ్యాపీగా. మొదలు పెట్టండి, మొదలుపెట్టి సంధ్యావందనం చేయండి, యజ్ఞాలు చేసుకోండి, చిన్నగా ఇంట్లో కూర్చొని చక్కగా హోమాలు చేసుకోండి, మీకు చేతనైనంత. నిత్యాగ్నిహోత్రం చేయడం ప్రయత్నం చేయండి. దాంతోపాటు వేద విహిత కర్మలు ఏ ఉన్నాయో అవి కొన్నింటి లిస్ట్ రాసుకోండి, ఇవి నాకు చేత అయితే ఇప్పుడు చేయడానికి చెయ్యండి. హ్యాపీస్, మీకు తప్పకుండా ఫలితం వస్తుంది. సత్యనారాయణ గారు ఆలోచించండి. ఇంకా నా ఆయుష్ పెరగాలని ప్రయత్నం చేస్తూ ఉండండి, ప్రయత్నం చేయాలి. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పనులు చేసాం, దానిలో మనకు అవయవాలు కొన్ని దెబ్బతిని ఉంటాయి, అయినా సరే వేదం చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ ఆ అవయవాల్ని మళ్ళీ రెజొనవేట్ చేయడానికి, అంటే
మళ్ళీ నూతనత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. చేసి మనం గొప్పవాళ్ళము. ప్రయత్నం చేయాలండి. సత్యనారాయణ గారు, నేను మీతో ఉన్నా. మీరు ఏదన్నా అడగండి విహిత కర్మల గురించి. నాకు తెలిసినంతగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా చేయండి. చాలా అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది. 75 సంవత్సరాల మనుషులు కూడా ఆలోచిస్తున్నారు. ఇది ఆలోచన అంటే, ఇది వేదం పద్ధతి. ఇలానే ఆలోచించాలి మనమంతా కూడా. సరే, ఇప్పుడు లాస్ట్ ఇంకొక చమక్కు చూసి పెట్టేద్దాము. సో ఆయన ఎవరో మనకి ఆ, ఆ, మీరు కర్మ సిద్ధాంతం సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది ఇది అన్నారు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లాస్లో మనము, మీరు టీచర్ అనుకోండి, స్టూడెంట్లు ఒక అతను లేచి ఇది ప్రశ్న నాకు ఉంది, నాకు డౌట్ ఉందని అనుకోండి. టీచర్ చెప్పాడు అనుకోండి ఆన్సర్. చెప్పినప్పుడు అతనితో పాటు ఇంకొంతమందికి అర్థం అవుతుంది, ఇంకా కొంతమందికి అర్థం కాదు. అప్పుడు స్టూడెంట్కి అర్థమైంది అనుకోండి, థ్యాంక్ యూ టీచర్ అంటాడు, కూర్చుంటాడు, అయిపోయింది. సో మిగతా వాళ్ళు కొంతమంది ఆ స్టూడెంట్తో పాటు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే అందరూ ఆ స్టూడెంట్స్ అర్థం చేసుకున్న వాళ్ళు అతను అడిగిన ప్రశ్న ఆ యొక్క డైమెన్షన్స్లో వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళు అక్కడి దాకా రాలేదు అని అర్థం. సో అర్థం కాకపోయింది. ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగిన ఆయన, ఆయన ఏం మెసేజ్ పెట్టాడో అది కూడా చూద్దాము. దాంతో మనకి దీనికి సంబంధించిన కర్మల గురించి తెలిసిపోతుంది. ఇదిగోండి, ఆయన నాకు ఈమెయిల్ పెట్టాడు. దానిలో థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు, కర్మ గురించి గొప్ప విశ్లేషణాత్మకంగా తెలిపారు. ఇదండి. అది ఆయన డాక్టర్ హరికృష్ణ పి. ఆయనే నన్ను ఈ ప్రశ్న అడిగింది. సో ఆయన అడిగిన దానికి నేను సమాధానం చెప్తే ఆయన తృప్తి పడ్డారు. సో ఇంకనూ ఇప్పుడు ఈ వీడియో కూడా కాస్త ఉపయోగపడుతుంది. సో ఆయన తృప్తి పడిన తర్వాత, అతను అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పిన తర్వాత, ఇంకెవరికో ఏమో అర్థం కాలేదంటే వాళ్ళు ఇంకా ఆ పాయింట్కి రీచ్ కాలేదు. కాబట్టి కర్మ సిద్ధాంతం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనము ఆ కర్మని మనం ప్రశ్న రూపంలో నాకు పంపిస్తూ ఉన్నాడు, మీకు జవాబులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక అడిగిన ప్రశ్నకు జవాబులు చెప్పాను. సో బాగా గుర్తుపెట్టుకోండి, కర్మ అనుభవించాల్సిందే అన్నది పరమాత్మ రూల్. కానీ అదే పరమాత్మ వైద్యం చేసుకో, వైద్యుడా నువ్వు వైద్యం చెయ్యి, రోగ నివారణ చెయ్యి. అందుకే రాముడు లక్ష్మణుడు పడిపోయినప్పుడు సంజీవుని తెప్పించాడు. అలానే మహాభారతంలో కూడా అవే జరిగింది. పిల్లలు పుట్టట్లేదు అంటే దానికి ఏం చేయాలో చేశారు. అలానే ఆ, దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. సో ఇలాంటివన్నీ మనకి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కొంతమంది తెలియక పిచ్చి మాటలు మాట్లాడేస్తున్నారు. ఎవరో ప్రవచనకర్త ఏదో చెప్తాడు, ఏదో చెప్తాడు, అది వినేసేసి అదే మెడలో పెట్టుకొని దాంతో ఈ వీడియో చూశారనుకోండి, మీరు కన్ఫ్యూజన్లోకి వస్తారు. వేదం చెప్పింది నేను చెప్తాను, ఇంకోటి చెప్పను. కాబట్టి పరమాత్ముడే వేదంలో కర్మ గురించి చెప్పాడు, పరమాత్ముడే వైద్యం చేయించుకోమని చెప్పాడు, పరమాత్ముడే నివారించమని చెప్పాడు. మీ కృషితో దాన్ని నివారించండి అని చెప్తున్నాడు. అది చేసి తీరవలే. ఇదండి. సో కర్మ గురించి, పరమాత్మని వేడుకోవడం గురించి, మంత్రాల నుంచి రెండింటిని కలిపిన మెసేజ్లో కొన్ని పెట్టాను నేను మీకు. సో మీకు ఏదైనా ప్రశ్న ఉంటే నాకు చక్కగా పంపించండి. నాకు వీడియో రూపంలో పంపిస్తే నేను దాని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రశ్నల్ని చిన్నగా పెట్టండి. లెంథీగా పెట్టారనుకోండి, వినేవాడికి కూడా కష్టం అవుతుంది. నాకు పర్వాలేదు, వింటాను, కానీ మిగతా వాళ్ళు కూడా వినాలి కదా. ఇంకోటి, మెసేజ్లు రాసేటప్పుడు చక్కటి తెలుగులో రాయండి. ఓకే, లేదా ఇంగ్లీష్లో రాయండి. సో దాంతో మనం అక్కడున్న ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. తెలుగులో రాయడానికి లేఖిని.org అని చెప్పి మీకు ఇదివరకు చెప్పాను. LAKHNI, లే లేకే KHINI అనుకుంటా, .org. దానికి వెళ్తే టైప్ లెఫ్ట్ సైడ్ కాలంలో తెలుగు ఇంగ్లీష్లో టైప్ చేస్తే నేను ఈ వీడియో చూశాను అని రాయండి. మీరు ఎంత వీలైతే దానిలో రైట్ సైడ్ తెలుగులో వస్తుంది. అప్పుడు తప్పు ఒప్పుల్ని సరి చేసుకుంటూ ఆ మెసేజ్ని రైట్ సైడ్ మెసేజ్ని కాపీ చేసి ఇక్కడ పెట్టచ్చు అక్కడ. సో అది చేయండి, కానీ తెలుగుని ఇంగ్లీష్లో రాయకండి. వాహ్, భయంకరంగా ఉండదు, చదవడానికే కష్టంగా ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ వేరే వాళ్ళు చదవాలా వద్దా మరి? మీరు మెసేజ్ పెడితే ఎట్లుండాలి? వేరే వాళ్ళు చదివి ఆనందించేటట్టు. ఉమ్, అబ్బా కరెక్ట్ కదా ఈయన అడిగింది, ఇందులో ఈ వీడియోలో అది చెప్పలేదు కదా, ఈయన అడిగింది కరెక్టు. లేకపోతే అబ్బా ఈ పాయింట్ చెప్పాడు నేను మిస్ అయ్యానే, చూడాలి కదా అని చూసుకోవడానికి వీలు. ఓకేనండి, ఉంటాను. ఓ.